హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం. ఇది జరిగినటువంటి నేపథ్యము, ఎందుకు జరపాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది, ఈ ఆపరేషన్ సింధూర్ జరపడానికి ఎంత సమయం తీసుకుంది, వేటిపైన దాడి చేసింది అన్న అంశాలన్నింటినీ కూడా ఈ వీడియోలో అందించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ 2025 మే 7వ తేదీన భారతదేశం పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన ఆపరేషన్కి పెట్టిన పేరేమి? ఆన్సర్ ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆన్సర్ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్. వీడియోలో నెక్స్ట్ వన్, పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినటువంటి సమయం లేదా జరిగిన తేదీ ఏది అనగా ఆన్సర్ ఏప్రిల్ 22, 2025. నెక్స్ట్ వన్, పహల్గామ్ ఉగ్ర దాడిలో ఎంతమంది పౌరులు మృతి చెందడం జరిగింది? ఆన్సర్ 26 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఏ యుద్ధ విమానాలను ఉపయోగించడం జరిగింది? ఆన్సర్ రఫేల్ యుద్ధ విమానాలు. ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క చోట ప్రశ్నలలో ఓఎస్ అని రాయడం జరిగింది. ఏం లేదు ఫ్రెండ్స్, ఓఎస్ అనగా ఆపరేషన్ సింధూర్. ప్రతిసారి రాయడం ఎందుకని ఓఎస్ అని సూచించడం జరిగింది, ఇది గమనించగలరు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో ఏ క్షిపణులు ఉపయోగించడం జరిగింది? ఆన్సర్ 3 రకాల క్షిపణులను ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించడం జరిగింది. స్కాల్ప్ క్షిపణి, హ్యామర్ క్షిపణి మరియు కమికాజే క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ఎన్ని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది? పాకిస్తాన్కి చెందినటువంటి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ మే 7th, 2025. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించిన వారు ఎవరు? ఆన్సర్ కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వ్యోమికా సింగ్ గారు ఆపరేషన్ సింధూర్కి నాయకత్వం వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, వ్యోమికా సింగ్ ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఫ్లయింగ్ బ్రాంచ్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్ గురించి వివరాలు వెల్లడించినటువంటి ఆర్మీ అధికారి ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి ఎంత సమయం నిర్వహించబడింది? ఆన్సర్ 25 minutes. నెక్స్ట్ క్వశ్చన్, సింధూరం అనేది హిందూ సంస్కృతిలో దేనికి చిహ్నం? ఆన్సర్ వివాహం మరియు ధర్మయుద్ధం. ప్రస్తుత భారత విదేశాంగ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారు? ఆన్సర్ విక్రమ్ మిస్త్రీ గారు. నెక్స్ట్ వన్, సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ విభాగానికి చెందినటువంటి వ్యక్తి? ఆన్సర్ సిగ్నల్స్. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ బహవల్పూర్లోని మర్కజ్ సువానల్లా అనే ప్రాంతంలో ఈ ఆపరేషన్ సింధూర్ మొదలైంది. తర్వాత క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్పై వివరాలను వెల్లడించిన అధికారి ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గారు. లాస్ట్ క్వశ్చన్, సోఫియా ఖురేషీ భారత సైన్యంలో ఏ హోదాలో ఉన్నారు? ఆన్సర్ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ గురించి ఈ ముఖ్యమైన అంశాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.